హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు బీట్రూట్ హల్వాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, ఈరోజు ఫ్రిడ్జ్లో బీట్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ మధ్య నేను వాటిని అసలు దేంట్లో వాడటం లేదు, అసలు యూజ్ చేయడం లేదు. కాబట్టి అవి ఎండిపోతున్నాయండి. అలాగే వదిలేస్తే పాడైపోతాయని చెప్పి హల్వా ప్రిపేర్ చేసేస్తున్నాను. అలాగే మీకు ఒక వీడియో చేసినట్టు ఉంటుంది కాబట్టి వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అనేది ఎంత అనేది మన ఇష్టం అండి. మనం స్వీట్స్లో నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యి మనకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. తక్కువగా అయినా వేసుకోవచ్చు, లేదా ఉంటే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు అండి. బాగుంటుంది నెయ్యి వేస్తే. తర్వాత జీడిపప్పులు అండి, అవి కూడా మనకి ఇష్టం. మనకు ఇంట్లో ఏది అవైలబుల్గా అంటే అది వేసుకోవచ్చు. నేనైతే బాదాన్ని అలాగే జీడిపప్పుని అయితే వేసుకున్నాను. అవి బాగా రంగు మారాక గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తురుము పెట్టుకున్న బీట్రూట్స్ని 1 కేజీ ఉంటుందండి. బీట్రూట్స్ మొత్తము వాటిని తురుము పెట్టుకున్నాను కదా, అవి ఇంకా నెయ్యిలో అయితే అదే జీడిపప్పులో అయితే వేసేసానండి. మళ్ళీ అవి తీసి పక్కన పెట్టడం అలా అయితే నేనేం చేయలేదు. దాంట్లోనే వేసేసి బాగా మనము ఫ్రై చేసుకోవాలండి. మనకు పచ్చి వాసన అనేది బాగా పోయి మనకు కమ్మటి వాసన అనేది రావాలి. అలాగే బీట్రూట్ కూడా మనకు మంచిగా ఉడికిపోవాలండి. చాలాసేపు అయితే ఫ్రై చేయాలి నెయ్యిలో. నేనైతే దాన్ని కొంచెం స్కిప్ చేసేసాను, ఎందుకంటే లాంగ్ అయిపోద్ది కదండి, లెంతీగా. అది మనకు తెలిసిందే కదా, ఇంకా బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలని చెప్పి, అందుకని చెప్పి అయితే నేను తీసేసానండి దాన్ని. తర్వాత బాగా మనం బీట్రూట్ని నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా మన ఇష్టం అండి. మిల్క్ కొంచెం వేసుకొని పచ్చి కోవగా వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే వేయటం లేదు, మిల్క్తోనే సరిపెట్టేస్తున్నాను. మిల్క్ అయితే ఇంట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మిల్క్ అయితే 1.5 కప్ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ మిల్క్లో మనకు బీట్రూట్ అనేది బాగా బాయిల్ అయిపోవాలండి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, నేనైతే చక్కెరతో అయితే ఈ బీట్రూట్ హల్వాని అయితే చేయటం లేదండి. మనకు బీట్రూట్ హల్వానే హెల్త్ అండి, చాలా హెల్త్కి మంచిది. అలాంటిది దీంట్లో ఇంకా బీట్రూట్లో ఇంకా మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే అది ఇంకా మనకు చాలా హెల్త్ అండి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా బెనిఫిట్. వాళ్ళు కూడా అస్సలు తినకుండా ఉండే బదులు 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ అయినా తినగలుగుతారండి ఇలాగా బీట్రూట్తో చేసుకోవడం వల్ల. అలాగే బీట్రూట్ అనేది మనకు ఐరన్ బెల్లం అనేది మనకు ఐరన్ కాబట్టి అది మంచిదండి హెల్త్కి. బీట్రూట్ మనం ఎక్కువగా రక్తం పడడానికి తీసుకుంటాము. అలాగే దాన్ని బెల్లంతో జత చేస్తే అది ఇంకా మనకు ఐరన్లా పనిచేస్తుంది. ఇక్కడ నేను బెల్లం పొడిని అయితే యూస్ చేస్తున్నానండి. అదైతే మనకు త్వరగా మిక్స్ అయిపోతుంది. అది పటిక బెల్లం, అదే మనకు బెల్లం గడ్డలా ఉంటుంది కదండి, అది మనకు కరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మనం ఎంత ముక్కలుగా చేసుకున్నా కానీ, లేకుంటే తురుముకోవాల్సి వస్తుందండి. తురుముకోవాలన్నా కూడా టైం వేస్ట్ కాబట్టి నేను పౌడర్ ఉందండి నా దగ్గర, బెల్లంది, అదైతే నేను దీంట్లో యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా బాగా మనం బెల్లం కూడా టేస్ట్కి సరిపడా మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చండి. మనకు స్వీట్నెస్ ఇంత చాలు అనుకుంటే చెక్ చేసుకుని ఆపేయవచ్చు, లేదు ఇంకా మనకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ వేసుకున్నానండి బెల్లం పౌడర్ని. ఇప్పుడు చూడండి, పాలు అనేవి బాగా బీట్రూట్లో మరిగిపోయాయి. అంటే బీట్రూట్ కూడా మనకు మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయింది పాలల్లో. చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చేసిందండి. కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, లైట్గా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసిందండి. ఎందుకంటే దీంట్లో మనం బెల్లం కూడా యూజ్ చేసాం కాబట్టి అది బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీంట్లో యాలకుల పొడిని కూడా నేను యాడ్ చేశానండి. అది స్కిప్ అయిపోయినట్టుంది, వీడియో అయితే క్లిప్ మిస్ అయినట్టుంది.
కనిపించడం లేదండి, ఏం పర్వాలేదు, మీరైతే యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే హల్వా బాగా గట్టి పడిపోయింది, మొత్తం వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోయిందండి. బీట్రూట్ కూడా మనకు మంచిగా మగ్గిపోయి చూడండి ఎంత స్మూత్గా ఉందో. మనకు ఎక్కడ అసలు తురుముగా అయితే అనిపించడం లేదు, పేస్ట్ లాగే అనిపిస్తుందండి. మనకి ఇది బాయిల్ చేయడంలో ఉంటుంది, అది మంచిగా బాయిల్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అలాగే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని నేను వేయించుకున్నానండి నేతిలో. వాటిని తీసి ఇలాగా పైన డెకరేట్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ చాలా హెల్దీగా మనము ఈజీగా అయితే బీట్రూట్ హల్వాని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ వల్ల నాకెంతో బూస్టింగ్గా ఉంటుందండి. అలాగే నా వీడియోని షేర్ చేయడం వల్ల ఎంతోమందికి అయితే రీచ్ అవుతుంది. ఓకేనండి, బాయ్.